ఇప్పటిదాకా రాష్ట్రీయ వానరసేన కొట్లాడిన కొట్లాటలలో ఒక్క దగ్గరనన్నా కమర్షియల్ యాంగిల్ కనిపించిందా? అందరు మర్చిపోయి శనిగలు తిన్నామా చేతులు దులుపుకున్నామా అని చెప్పి ఆడ ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చుంటే బిడ్డామల 2000 గజాల శివస్వామి గారు మీరు మాట్లాడాలండి, మీరు మాట్లాడాలా శివస్వామి గారు? పేరు శివస్వామి పెట్టుకోగానే కాదండి మాట్లాడాలా. మళ్ళీ ధరణిపుత్రులు ఆ ధరేంద్రులు కూడా మాట్లాడాలా, దురంధరులు దుర్యోధనులు కూడా మాట్లాడాలా. రైమింగ్లో పేరు వినిపించింది అనుకుంటా. ధర, ఓ ధర, నీకు అర్థమైంది అనుకుంటా. నేను ఇప్పుడు పేరు పెట్టి చెప్పింది అనుకో, నేను ఇష్టపడే ఒక సంస్థ మళ్ళీ తలకాయ నొప్పి అవుతుంది, అందుకనే నేను పేరు తీస్తలేను. నేను కేసులు వేసినావు కదా వానరసేన మీద, నాకు తెలియక కాదు మీ చిట్టా. చెప్పినా కదా గోడకు మచ్చ పడితే ఇల్లు గలబెట్టుకునే తత్వం కాదు నాది. నాకు ఓపిక చాలా ఎక్కువ, ఓపిక చాలా ఎక్కువ నాకు. వాళ్ళు ఎందుకో మాట్లాడతలేరు. శివస్వామి గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపగలరని మా కోరికండి. చెప్పాలి కదా సార్, మాట్లాడాలి కదండి. ఎందుకు మాట్లాడతలేరండి? ఓ ఎగేసుకొని ఉరికొచ్చేసిరు ఆ రోజు హనుమంత టెంపుల్ దగ్గరికి. నేను చెప్తున్నాను ప్రెస్ మీట్లు పెట్టేసిరు కదండి, చెప్పాలి కదండి. మళ్ళా రాజమౌళి గారికి హితోపదేశం చేయాలి, గురువుపదేశం ఇవ్వండి, గురు మంత్రం చెప్పండి. ఏమాయ్ ఇప్పుడు దీని మీద ఎవరికైనా ఆన్సర్ ఇవ్వగలుగుతాడా?